అంటే ఏక భూ సంబంధమైన నా కుమారుడికి ఇవ్వాల్సినది నా నుంచి ఏదైనా కానీ ఏది తక్కువలేదు. కాబట్టి నిజంగా మరి ఇంత కష్టపడినా తండ్రి ఇంతగా ప్రేమించినా ఏమండి మరి ఎందుకు మనిషి గ్రహిస్తారో చెప్పండి. మాట చెప్పడం నిజంగా ఎన్నికన్నా మంచి మాట్లాడతాను. ఎక్కువగా దీన్ని మనసు పెట్టుకుంటే నిజంగా చెప్పాలంటే ఎన్నికన్నా 12వ అధ్యాయంలో మంచి మాట అండి. ఆయన ఎంత విశాలమైన, ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానవంతుడిగా, ఎంత ఎత్తులో ఆయన కష్టపడడానికి ఇష్టపడ్డాడో చూద్దామా. ఏదన్నా 10వ అధ్యాయం క్షమించండి 10వ అధ్యాయం 12 నుంచి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఇయ్యగా జలరాశులు ఆకాశమండలంలో పుట్టును, భూమి అంత భాగము నుండి ఆయన ఆవిరి చేయను, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులను పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలును లాగించును అంటూ. చూడండి, అసలు ఏ శాస్త్రం అండి ఇటువంటి గొప్ప పనులు చేయగలిగింది అంటూ చివరిగా 14 వచ్చిన అంటున్నాడు. తెలివి లేని ప్రతి వాడు పశుప్రాయుడు. ఏంటంటే అంత గొప్ప గొప్ప ఆయనకున్న బలమంతా ఉపయోగించాడు, ఆయనకున్నంత తెలివితో ఉపయోగించాడు. అవి ఆయన బలములు కానీ, ఆయన తెలివిలు కానీ, ఆయన శక్తిని అంతా ఉపయోగించి చేసిన పనులు నిజంగా ఉన్నాయంటే అదే ఆయన అంతకన్నా 12 వచ్చాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించును, జ్ఞానం చేత ప్రపంచము స్థాపించును, ఆయన ప్రజ్ఞ చేత ఆకాశము విశాలపరచును. అంటే మొత్తానికి ఆయన పని ఏ స్థాయిలో, ఎంత ఎత్తులో, ఎంత గొప్పగా ఉందో నిజమండి. ఎప్పుడైనా ఆలోచించారు కదా. కానీ ఎవడైనా విమానం కనుక్కున్నది ఎవడని కదా ప్రశ్న, మళ్ళీ ఆ ప్రశ్న పిల్లలు చదవాలా, చదివింది మార్పు, ఎగ్జామ్ రాయాలి, వాడు మార్పులు, వాడు మళ్ళీ ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఉద్యోగాలు. కానీ విమానం లేయడానికి ఖాళీ ఎక్కడది? నిజమంటే చెప్పాలంటే ఎందుకు ఆలోచిస్తలేడు? చెప్పాలి అంటే ఈ విధంగా చెప్పాలంటే ప్రతిదీ వాసన గాలి ఎక్కడి నుంచి, ఉత్తరం నుంచి, తూర్పు నుంచి, అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుందా గాలి? ఏ నాడైనా, ఏ శాస్త్రమైనా కానీ ఇప్పటికీ ప్రశ్న వేసుకుని కూర్చుంటుందా? ఆలోచించదు. నిజంగా ఈ భూమి సెకండ్కు ఇంచుమించుగా విన్నమ్మా 1 గంట వచ్చి 1 నిమిషం 1,11,33,000 ఉన్నాయి 4 కిలోమీటర్లు. అది నిమిషం కదా మనం చెప్పచ్చు కదా, చెప్తాం. అంటే భూమి 1 సెకండ్కి వచ్చి 33 కిలోమీటర్లు. ఆ లెక్క మీరు గంట కొడితే సరిపోతుంది. సెకండ్కి వచ్చి 33 కిలోమీటర్లు. ఆర్టీసీ బస్సు గంటకు వచ్చి 40 కిలోమీటర్లు. సరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సెకండ్కి 33 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నప్పుడు ఇక నిమిషానికి ఎంత, గంటకి ఎంత, ఇక రోజుకి ఎంత. అయినా ఆదాముడు మొదలుకొని ఇదిగో ఈ సమయం వరకు ఎక్కడైనా భూమి ముక్కలైనట్టుగా ఇన్ని సముద్రాలతో మోస్తుంది, ఇన్ని అడవులతో మోస్తుంది, ఇంత జనాభాను మోస్తుంది, ఇన్ని పర్వతాలతో బరువెక్కుంది. అయినా ఏంట్రా భూమి ఎక్కడ బద్దలు అయినట్టుగా కాగలలేవు అని ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఏ దేశస్తులైనా, ఏ శాస్త్రవేత్తలైనా కానీ ఆలోచించడానికి ఇష్టపడతారా? అవ్వదు. ఎందుకని ఈ మధ్య ఏం అడుగుతున్నానంటే ఏం చెప్పాడు? తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. అంటే ఒరే నువ్వు ఎప్పుడు నీ గుడ్డు, నీ గేదె, నీ గడ్డి, నీతో నీ గోసి చూసుకుంటావే కానీ ఒక్కరూ పైకి చూడదా? అసలు విశ్వాన్ని చూడదా? విశ్వాన్ని చూడు. ఏంటి ఈ భూమి నుంచి ఈ పక్క ఆకాశం దాకా ఎంత ఎత్తుంది, ఆ తర్వాత భూమికి చుట్టుపక్కల ఎంత ఖాళీ ఉంది, ఈ మధ్యలో మన గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలను ఒకదానికి ఎందుకు ఢీపడతలేవు, ఎందుకు ఇవన్నీ అంత క్రమంగా నడుస్తున్నాయని ఆలోచించకపోవడం కారణం మనుషుడు పశుప్రాయుడు. అంటే అంది పుచ్చుకోవాల్సిన జ్ఞానాన్ని పొందడం మనకుందండి. నిజంగా ప్రపంచం చివరికి క్రైస్తవ సైతం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రేమమయుడే.
దేవుడు ప్రేమమాడే అంతేగా ప్రేమ. అయ్యా ప్రార్థన వస్తుందో ఆయన ప్రార్థించి ఏదైనా జరిగితే ప్రార్థించి అంటే దేవుడు మేలు చేస్తారనే ఒక నమ్మకమే కానీ అసలు ఆయన మాట వినకపోతే ఏమైపోతాము? నిజంగా శివుడు చూస్తే తమ్ముడు చూస్తే చాలా మంచి విషయం చెప్పాలంటే విత్ ఎవరిదైనా నిజమండి. చెప్పాలంటే ఎందుకు బతుకుతున్నామని అనుకుంటే జస్ట్ శరీరం చాలా చాలా వేగంగా ఉంది ఆత్మ నడవడానికి. కారణం మనలో ఉన్న జ్ఞానం, అంటే మనలో ఉన్న జ్ఞాన లోపం. అది గాలి ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, భర్తను ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, బిడ్డనిచ్చాడు. ఎలా ఉన్నా తినపని ఇప్పుడు ఊపిరితో ఉన్నాం అన్న దానికి కనీసం కృతజ్ఞత ఎక్కడని చెప్పాడు. ఎక్కడ కృతజ్ఞత? నాయనా ఈ విశాలంలో ఉన్న ఈ గాలంతా మీదే కదా, ఈ రూపం అంతా నీదే కదా, ఈ వాళ్ళని ఆనందపడటానికి అన్నీ మీరు ఇచ్చారు కదా, మీకు స్తోత్రం అనే మాట లేదు అంటే మనిషి పశుప్రాయుడిగా మిగిలిపోతున్నాడు. అంటే తెలుసుకోవడానికి ఇష్టపడతాడు, లేదా క్రీస్తు కనుకొచ్చి తెలుసుకుంటున్నా కూడా నో ఎప్పుడు మోకలేసి ప్రార్థన వాక్యం వినకూడదా? వాక్యం చెప్తే కదా అర్థమయ్యేది. అన్నయ్య కనీసం సంఘాలు నిజంగా ఎందుకు మనం కనికరించి నిజంగా మెట్లు దిగేదాకా కూర్చుందాకా తీసుకొస్తున్నాం. నిజమంటే బీమోయలు కూర్చొని అబ్బరమైన ధన్యుడు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ విధమైన విభజన, ఈ విధమైన లోతైన మాటలు తీసుకురాగలిగి చెప్పుకోగలిగి సరే 10 మందిలో ఇద్దరికైనా అర్థం కాగలిగేంతగా నిజంగా ఇక్కడ వాక్యం దొరుకుతుందే తప్ప ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు, ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు. ఎలా చెప్పాలి. కాబట్టి అసలు దేవుడి మాట అన్నా మరి ఈ విధంగా చెప్పుకోకపోతే మరి దేవుడు ఒక మాట చూద్దామన్నా. విలాప వాక్యములు 3వ అధ్యాయం 38వ వచనంలో ఇంతగా ప్రేమించి, ఇంతగా అన్ని ఇచ్చి, ఇంతగా నిజంగా ప్రేమించడానికి మనసు తండ్రి నిజంగా ఆయనకు ఎలాంటి మనసు కూడా ఉందో, అంటే ఎన్ని రకాలుగా మనసు కలిగి ఉన్నాడా అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన యోగ వాక్యంలో 30వ వచనంలో మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. అంటే మేలు కోరే దేవుడు, ప్రేమించే దేవుడు, నన్ను బ్రతకడానికి అన్ని ఇచ్చిన దేవుడు ఏమండి మేలే కాదండి, కీడును మేలును బయలు వెల్లుడు కదంటే మాటలాడు కదా. అంటే నువ్వు మాట వినకపోతే ఏమన్నాడు? మారు మనసు పొందనేలా మీరు అందరూ చస్తారు. అంతేనండి వాళ్ళ పరిణామాల కారణం అదేనండి. చెప్తున్నా 5 ఒక కాసుకు 5 పిచ్చుకులు అమ్మబడులు కదా. కానీ వాటిలో ఒకటైనా నా ఎదుగునైతే నేల పడదన్నప్పుడు క్లారిటీ వచ్చేసింది కదండి. చెప్పాలి ఇవాళ ఎందుకు ఇది జబ్బుడు, ఎందుకు ఎన్ని రకాల బాధలు, ఎందుకు ఇలాంటి వచ్చినాయి అంటే మనస్సు దేవుడిని వెతకటం కానీ, దేవుడిని గురించి తెలుసుకోవటం కానీ, దేవుని మాట కానీ వినటం విడిచిపెట్టింది. తనలో ఉన్న మనస్సును ఆలోచింపజేసుకుంది. ఎలా బ్రతకాలో, ఎలా ఎత్తుకుపోవాలన్నట్టుగా ఆలోచించుకోవటమే ఈ దేహానికి వచ్చిన అనేక రకాల వ్యాధులకు కారణమండి. అంటే మొత్తానికి దేవుడు ప్రేమించి ఆయన కోపపడతారన్న సంగతి కూడా తెలియాలి. అదే హెబ్రీ పత్రిక. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోని 29వ వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేన్ని నిజంగా చెప్తారు, లోకాన్ని ఎంతో ప్రేమించను అని చదువుకున్న మనమే దేవుడు నిజంగా దహించు అగ్ని అయి ఉన్నాడంటే మరి ఇలా వాక్యం ఉన్నప్పుడు నిజంగా మనుషులుగా మనం నేర్చుకొని ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకొని ఆ తర్వాత వచ్చే బిడ్డలకు ఎలా భయాన్ని తీసుకురావాలా? అది మొత్తానికి అన్నం పిల్లలు నిజంగా తల్లిదండ్రులు కానీ చెప్పాలి. ఫస్ట్ బాగా గమనించి మనకు కూడా జరిగింది అదే. అన్నం తినకపోతే తల్లి ఏంటో తెలిసిన అడుగు పూచి ఈడుగు పూచి ఏదేదో మొత్తానికి అంటే ఏదో ఒక విధంగా మనిషిలో ఒక పెరిగితనాన్ని తీసుకొచ్చే విధంగా ఆ పెరిగితనం అంటే భయం తెచ్చే విధంగా ఆ భయాన్ని దేవుడితో కాక అందుకండి దేవుడు తప్పించాడు. దెయ్యానికి భయపెట్టే విధంగా బాల్యదనం స్టార్ట్ అయింది. అంటే భయం అన్నది
అంటే ఆయన మొత్తానికి ఆయన దహించు అగ్ని, ఆయన కోపపడతాడు, ఆయన నిజంగా చెప్పాలంటే కీడుకి వెనకాడు అని చెప్పి ఇంత చక్కగా బైబిల్లో ఉన్నా కూడా ఇవి నాడు ఇశ్రాయేలు పట్టించుకోలేదు. నేటి సంఘాలు కూడా సరిగా వాక్యం ఈ విధంగా ప్రకటించడానికి కారణం మనిషి పశువుగా, అంటే పశువు అంటే అది గడ్డేసినలాగా ఉంటుంది, కత్తి పట్టినలాగా ఉంటుంది. అంటే ఏం జరగదు, అంటే ఏం జరుగుతుందో తెలియకుండా మౌనంగా ఉండేది పశువు ప్రేమ. అంటే మనిషి కూడా ఇవాళ ఎంత చీడ, ఎన్ని రకాలుగా ఆవిరి కంటే ఇంకా ప్రాణం చాలా తేలికైపోతుంటే మరి ఎందుకు ఆలోచించడం అనుకుంటుంటే పశు ప్రేమను వెళ్ళిపోయాడు. అంటే నిజంగా దేవుడు ప్రేమించాయన కూడా నిజంగా కోపడతారండి. ఆ విధంగా ఆయన కూడా నిజం చెప్పాలంటే అగ్ని అంటే ఏమైనా తగ్గించాలంటే నిన్ను కాల్చేస్తాడు, నేను ఏమైనా చేస్తాను నా సందర్భాలు. మరి ఆయన మనస్సు ఎందుకు అర్థం కాదు, ఎందుకు ఎలా ఉంటుందో కానీ ఆయన దగ్గర చక్కగా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నిజంగా ప్రవక్తల ద్వారా తన మాట చెప్పిన విన్న దశలో దిగి తన తండ్రి క్రీస్తును పంపించినప్పుడు నిజంగా ఆయన దగ్గర పెరిగిన ఆయన మనసరిగిన క్రీస్తు నిజంగా ఎలా భూమిలో బ్రతికాడో మనం ఒకసారి పెళ్లి పత్రికలోని 2వ అధ్యాయం చూద్దాం. అంటే ఎలాగో మనం తెలుసుకోలేదు, కానీ సాక్షాత్తు అక్కడ ఉన్నాయనే నిజంగా శరీరాకారంతో భూమికి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడో తండ్రి మనసరిగి 6వ వచనం 7వ వచనం పెళ్లి పత్రిక 2వ అధ్యాయం. యేసు దేవుడి స్వరూపము గలవాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకొనెను. అంటే ఇవాళ ఆ మాట ప్రకారంగా క్రీస్తు మనసుగా నా శరీరాన్ని గమనించండి. పక్కనే ఈ లోకంలో ఉన్న అందరినీ పెట్టండి. చివరికి నాడు పిల్లవాడు సైతం ఒక విరవీతనం, ఒక ఎక్కడ తగ్గడతనం, ఎక్కడ లోపడనితనం కనపడుతుంది మనుషుల మధ్య. కానీ తండ్రి మనసు ఎలాంటిదంటే నువ్వు జాగ్రత్త అంతే. ఏమంటే పెట్టినోడు దండించాలనుకుంటున్నాను, అన్ని పెట్టినవాడు ఇంకా దండించాలను ఇంకా గొప్పగా ఉంటుందండి. కాబట్టి ఇన్ని దేవుడి నుంచి తీసుకుంటున్నాం మనం. ఇక ఆయన తీసుకున్న ఆయన వస్తువు ఆయన సొమ్ము తిన్నందుకు ఎంత భయపడాలండి, ఎంత లోబడాలండి, ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కడిది గాలి ఆఫ్టర్ ఆల్ చిన్న ఏదన్నా కానుకిస్తే లోబడతాను, లేదా ఏదైనా తీరితేనే, లేదా 10 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇస్తేనో అయ్యాలే ఉందని చెప్పి కృతజ్ఞత చూపించడానికి మనం ఇష్టపడతామే. పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఎక్కడదండి పదార్థము, ఎక్కడదండి దాన, ఎక్కడదండి ఇవాళ ఆరోగ్యంగా ఉండడం గల కారణాలైన ఈ ప్రకృతి. ఎంత తింటున్నామో, ఎంత పొందుతున్నామో, ఎంతగా నిజంగా మనం స్వీకరిస్తున్నామో దాని అంతటికీ ఇదిగో సాక్షాత్తు క్రియారూపకంగా క్రీస్తులో ప్రాక్టికల్గా పడుతున్నాం. ఆయన నిజంగా దేవుడితో ఉన్నవాడుగా ఉండి ఆయన నిజంగా పరలోకంలో దేవుడితో సమానంగా ఉండగలిగిన అంత భాగ్యం ఉండి కూడా భూమి మీదకి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే తన్నుకు తానే రిక్తునిగా చేసుకున్నాను. నేను ఏర్పడ్డాను అంతా ఆయన చెప్పి కానీ తనకు తాను నా దగ్గర ఏ అధికారం కానీ అధికారం ఇచ్చాడు దేవుడు ఆయనకు. కానీ అధికారం గలవాడిగా ఉన్నను సరే రిక్తుడిగా ఉండగలిగాడంటే నిజంగా చెప్పాలంటే దేవుడు ప్రేమిస్తాడన్న సంగతి మాత్రం పెరిగింది. ఇష్టసారంగా ఇష్టపడదు. అంతేకాదు గాఢమైన ప్రేమలో ఉంటుందంటే చివరికి బిడ్డలే తల్లిదండ్రులు నమ్మకం వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుందని కదా కారణం మితిమైన ప్రేమే కదా. గారాభమైన చెడిపోవడం కారణం మితిమైన ప్రేమే. అలాగే దేవుడిని ప్రకటిస్తూ, దేవుడిని పరిచయం చేస్తూ, దేవుడి వాక్యం కూడా దేవుడు ప్రేమమయుడు, దేవుడు ఇచ్చేవాడు, దేవుడి నా హైంద సోదరులకు పోతే నాన్నకన్నంటాడు, ఏకన్నంటాడు, అంతా అన్నీ ఇచ్చేవాడు దేవుడే. ఇక కీడు మాత్రం అది మన నుంచి కానీ దేవుడి నుంచి కానీ అంటే నెట్టేస్తాడు. కానీ పెట్టేవాడు కొట్టేదాకా ఉన్నాడని, అన్ని ఇచ్చిన వాడు నిజంగా కోపపడతాడని, ఈ విధంగా ఆయనకే భయపడకపోతే ఏమండి ఎవరికి భయపడాలి చెప్పండి, ఎవరికి భయపడాలి. కాబట్టి మన చదువు కొంచెం చదువుతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 25వ వచనం
మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, ఆత్మను దేహమును నరకమును నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. వాక్యం వింటే కదా ఆత్మని తెలియదు. అసలు ఆత్మ సంగతే క్రైస్తవులకే సరైన తెలియదు. బయట సమాజానికి ఎంత తెలుసు మాకు తెలియదు కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నిజంగా మత్తయి గారి ద్వారా యేసుక్రీస్తులకి మాట్లాడి యేసుక్రీస్తులకి నన్ను ఆత్మను దేహమును నరకమును నశింపజేయగల వానికి. అంతే కదండి. ఇదిగో నా మాట వినవా, నేను లోకానికి వస్తాను, నా మాట వినవా, అదిగో దుష్టునికి ఏర్పాటు చేసిన పాత్రలో వెళ్ళిపోతామని చెప్పింది కూడా తండ్రే కదా. అంటే మొత్తాన్ని అంతరికి అన్ని ఇచ్చినానే నిన్న అధికారం ఆయన చేతిలో ఉంటాయి. అధికారం క్రీస్తుకి ఇచ్చాడు, భూమి మీద పరలోకమా ఇచ్చాడు, మూడు లోకాల మీద ఇచ్చాడు. కానీ నాకు అధికారం ఇచ్చింది కూడా ఆయనే కదా అన్నట్టుగా క్రీస్తు వారు ఎక్కడ తను చూపించే కృతజ్ఞతను ఎక్కడ కొనుక్కోలేదండి, ఎక్కడ తగ్గించుకోలేదండి. కాబట్టి నిజంగా ప్రేమమయుడు దేవుడు అందించేవాడు అనుకుంటున్న ఈ భక్తులే మరి అదే నిజంగా యేసుక్రీస్తు వచ్చిన మాట చూస్తే, ఆత్మను దేహమును నరకమును నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడే. మిక్కిలి, అసలు భయం అనేది తక్కువ, మిక్కిలి అంటే రావు. చెప్పండి సోదరులు, నిజంగా ఎంత విధేయత, ఎంత ప్రేమ, ఎంత జాలి. నిజంగా చెప్పండి క్రీస్తు ప్రాక్టికల్ అని మనం అందరికీ చెప్పాలి. ఇంకొక మాట క్రీస్తు మనం చూద్దాం. అదే ఎబ్రి పత్రికలో ఫైనల్గా ఎబ్రి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం బాగుంది. ఎబ్రి పత్రిక 5వ అధ్యాయం 7, 8. యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. స్వయాన యేసుక్రీస్తు వారు ఏమన్నా మనలాగా పాపి కాదు, మనలాగా వాక్యం దాటేవాడు కాదు. ఆది వాక్యము దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉండు అంటే దేవుని నోట వచ్చిన మాటగా మారిపోయాడు యేసుక్రీస్తు వారు. అంటే అంత చక్కగా వినే ఆయనే. అంతే కదండి. చెప్పాలంటే మా నాన్న రాజు అనుకుంది, నేను అంత ధైర్యం ఉంటాను, లేదా మా ఇంట్లో బాగా వస్తుంది అనుకో, నాకు ఎంత ధైర్యం ఉంటుంది. మరి ఆస్తంతా తగ్గితే తండ్రి మాట చక్కగా వింటున్నాడు. అటువంటి ఆయన ఎంత నింపరంగా ఎంత ధైర్యంగా ఉంటాడు, ఉండే అవకాశం ఉంది అక్కడ. కానీ అన్ని ఇచ్చింది ఆయనే. ఆ చివరికి నన్ను సైతం కనింది ఆయనే అన్న మనసు క్రీస్తులో కనిపిస్తుంది. అందుకే ఆయన శరీరధారి అయిన దినములలో మహారోగంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వాళ్ళకి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన కుమారుడుగా, ఆయన లోకానికి పరలోకానికి మూడుగా పరిశుద్ధుడుగా. అంటే దేవుడు ఏదైతే అన్ని ఇచ్చి ఇలా ఉండండి అని నాడు ఆదామును ఆశీర్వదించి, ఇదిగో నాయన మీరు అన్ని స్వీకరించండి, లోపరుచుకోండి, గొప్ప కండి అక్షతలో అని ఏ విధంగా అయితే ఆ మనసు ఎలా ఉంటుందో అవన్నీ క్రీస్తు నిజంగా పొందటానికి అంత భయం భక్తి కలిగి ఉన్నాడు. అసలు శరీరంగా ఉన్నామంటే శరీరం ఎప్పుడు రాకపోతే తెలియదండి. ఈ లోపల మనం ప్రాక్టికల్ చూపించాలి. అది యేసుక్రీస్తు వారు చూపించాడు. ఆత్మగా లోకానికి వెళ్ళిపోయాడండి, అది మనకు తెలియదు. కానీ ప్రేమైనా, ఓటైనా, విధేయైనా, కనికరమైన, జాలైన, దయైనా చూపించాలంటే అది ఒక మనం శరీరంలో ఉన్నప్పుడే సుమా. చక్కగా యేసుక్రీస్తు వారు అంతే కదండి. క్లాస్లో కూర్చున్నప్పుడు ఎంత భయం ఉండాలి టీచర్ ఎదురుగా. నువ్వు బయటికి మాత్రం టీచర్ అలా చూడు, నువ్వు ఎలా ఉంటావు అది అవసరం లేదు. కాబట్టి ఆత్మగా ముందు కానీ, ఆత్మగా చనిపోయిన తర్వాత కానీ అదే ఒక లోకానికి వెళ్ళిపోయే సందర్భం అది. కానీ శరీరంతో ఉన్నప్పుడే నేను కన్న కళ్ళని ఎంతగా కన్నానంటే, నిన్ను ఎంత ప్రేమించానో నేను అంత దగ్గరగా ముద్దాలనుకున్నాను నేను మనసు తండ్రిది. లేకపోతే ఎందుకండి రుచులు ఇన్ని కావాలో చెప్పండి, ఇన్ని రకాల అసలు ఏదైనా ఎక్కడ ఏది తక్కువ కాకుండా చేశానంటే ఆయనకున్న మనసు ఎంత విషయాలు ఉందో, ఎంత మన ముద్దాడుతుందో సంగతి నిజంగా గుర్తెరిగితే ఇదిగో
మనం సరిగా గ్రహించట్లేదా? మనలాగే వచ్చాడు, చక్కగా పాటించాడు, ప్రాక్టికల్గా చూపించాడు, తిరిగి తండ్రికి కుమారుడుగా అరుడుగా ఇచ్చబడ్డాడు. కాబట్టి దేవుడు ప్రేమమయుడన్నది నిజం, ఆయన మాట వినకపోతే దహించబడుతుంది. అంటే భయపడకపోతే నిజం చెప్పాలంటే తిన్నదాని అంతటికి లెక్క చెప్పవలసిందే. అలా మాట దాటి మనకు తిప్పిన దుష్ట సమాజం అంటే దురాత్మ సమూహం ఆల్రెడీ పాత్ర వేచి ఉంది కింద. ఆల్రెడీ మనుషులు నిజంగా చెప్పాలంటే మొత్తానికి చెప్పాలంటే ఏదో కొద్ది కాలం అన్నాడండి, వాటి నిజంగా సువార్త ప్రకటన కొరకు కాలమిస్తున్నాడు. అవి కూడా కొంచెం టైం అంటే కొంచెం టైం అయ్యి ఇవాళ నిజంగా మనుషులు అందరూ తప్పుదారి పెట్టుతున్నాడు. ఆయన మాట పెట్టి కుమారుడు మొత్తం భయపడబాబు లేదా దుష్టుని విషయాన్ని మనల్ని కూడా వాటికి ఎలాగ పాత్రలు నిజంగా నిర్ణయించి పడేయగలుగుతున్నాము. చివరికి మనకు కూడా గతి తప్పదు భయపడకపోతే. కాబట్టి ప్రేమించిన ఆయనే నిజంగా కోపపడుతున్నాడు, చివరి శిక్షిస్తాడు. ఆ అధికారం క్రీస్తు సైతం ఇచ్చినాడు సంగతి నిజంగా వాక్యం మనం గ్రహించి అలా మనమంతా క్రీస్తులో పట్టుకుంటే ఇచ్చిన కల్పించుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగినండి ప్రార్థిస్తున్నాం. డాడీ నిజంగా ప్రేమించి అన్నీ ఇవ్వడమే కాదు, నైనాన్ని సన్నిధికి తీసుకొచ్చి మీ మాటలు వినిపించుకునే భిక్ష మాకు అందించినది తండ్రి చెప్పుచున్నాం. నేను అలాగే పెద్దలమైన మేము అలాగే సంఘస్థులు అందరూ నా తండ్రి మాట వినగలిగి మీ ప్రేమ మీ గుణగణాలను నైనా క్రీస్తులో చక్కగా మా ముందర పెట్టారు. అలాంటి నానా మీ మాట వాక్యం క్రీస్తు అలా చక్కగా పాటించారు. మా ముంగిట మా ఎదుట మాతో నిజంగా మీ రూపంలో వాక్యంగా ఉన్నారు. ఆ వాక్యమే ఒక శబ్దంగా మా మధ్య నానా ఇవ్వబడుతుంది. మా ప్రకారంగా కోరుకు సాయం చేయమని కోరుకుంటూ మీ మాట తప్పితే నిజంగా పాతాలను మా ఆత్మను మా దేహాన్ని సైతం నిజంగా నిజంగా అప్పగిస్తామని ఆ భయాన్ని మీకు తిరిగి క్రీస్తులు అప్పగించి బతగలడు ననైది మన భాషలో ప్రవదించిన ప్రతి ఒక్కరికి ఆ భయాన్ని సాధించమని కోరుకుంటూ ఇదే మాటలు తండ్రి మన చెప్తున్నాడు. సంఘం పట్ల జాగ్రత్తగా ఉంటుంది. సంఘం మంచి ప్రేమలాగా పొందగలిగే విధంగా మా బ్రతుకులు సాగింప చేయమని ననైది చెప్పి మాటలు నాయనా దృష్టిలో తీసుకోవాలన్నమాట. హృదయంలో దాచుకున్నంతగా మాకు భయాన్ని సంఘమంతటి కనికరించి కాపాడమని వారి వారి నానా ఆరోగ్య విషయంలో ఆర్థికపరమైన కష్టాలను మీరు కాచి కాపాడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగిపెట్టుకున్నాను. నానా